ఫ్యాన్ గాలి కిందే 2-3 డేస్లో చక్కగా ఎండిపోయి మల్లె పువ్వులాగా పొంగి కరకరలాడుతూ టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో చేసుకుని టేస్టీ వడియాలను మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవటం వలన పువ్వులాగా మధ్యలో పూసలుగా ఎంత బాగా వచ్చినాయో చూడండి వడియాలు. 2 రకాల షేపుల్లో వడియాలు పెట్టానన్నమాట. ఒక రకం పొడవుగా స్టిక్స్ లాగా, ఇంకొక రకం చిన్న ముద్దలుగా చిట్టి వడియాలన్నమాట. వేయించినప్పుడు ఎంత బాగా పొంగాయో చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే చిన్న టిప్స్ ని ఫాలో చేస్తూ మీరు కూడా ఎంతో ఈజీగా వడియాలను తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మిస్ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇది నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం మిగిలిన అన్నం అనమాట. రెండింటిని ఒక కుక్కర్లోకి వేశాను. అన్నం వడియాలు తెల్లగా పొంగటానికి ఈ సగ్గుబియ్యం కూడా కారణం అనమాట. 1.5 గ్లాసు బియ్యంతో వండిన అన్నానికి 1/2 గ్లాసు సగ్గు బియ్యాన్ని ఇదే గ్లాసుతో 3 గ్లాసుల నీళ్లను పోసి నానపెట్టుకొని 2 అవర్స్ అన్నంలో కలుపుకోవాలి. అన్నం వండటానికి 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం కాబట్టి వడియాలకి పిండి కొంచెం పలుచగా ఉండాలి కాబట్టి 1:4 రేషియోలో వాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ వాటర్ని అన్నంలోకి పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 4-5 ఎండుమిర్చి, 1 గుప్పెడు కరివేపాకు, మళ్ళీ 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వాము, కొద్దిగా కల్లుప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో 2 సెకండ్స్లో 2 టైమ్స్ ఆపుతూ గ్రైండ్ చేసినట్లయితే నున్నగా అయిపోకుండా ఇలా బరుకుగా వస్తుందన్నమాట. 3 స్టీమ్స్ వచ్చాయి. కుక్కర్ మూత తీసి చూద్దాం. మెత్తగా ఉడికింది చూడండి. అవసరమైతే కొద్దిగా నీళ్లను పోసుకొని గట్టిగా ఉన్నట్లయితే వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్తో పాటు 1 పావు కప్పు నువ్వులను కూడా వేసుకొని రక్తహీనతను దూరం చేసి ఎముకలకు బలాన్ని ఇచ్చే జీర్ణక్రియను మెరుగుపరిచి ఈ నువ్వులను డైలీ ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచటానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడే కొత్తిమీర ఆకులను కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని పాల కవర్లోకి వేస్తున్నాను. పాల కవర్ని ఒకవైపు పూర్తిగా కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకుని సపోర్ట్ కోసం ఒక బౌల్ కానీ ఒక గిన్నెను కానీ పెట్టుకోవాలి. ఇందులోకి పట్టినంత బ్యాటర్ని వేసుకొని ఫోల్డ్స్ని పైకి లాగి గట్టిగా పట్టుకొని ఒకవైపు మీడియం సైజులో, అంటే మరీ సన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుని ఇంకా వడియాలన్నీ పెట్టుకోవటమే. మీరు కావాలంటే జంతికల గొట్టంలో కూడా జంతికల లాగా కూడా ఒత్తుకోవచ్చు. ఎక్కువ బ్యాటర్ పడుతుందని నేను 1 లీటర్ పాల కవర్ తీసుకున్నాను. ప్లాస్టిక్ కవర్ పైన కాకుండా మందంగా ఉండే క్లాత్ని తీసుకున్నాను. అందులో అయితే దారాలు పోగులు ఏమి రావన్నమాట. క్లాత్ పైన అయితే ఎక్సెస్గా ఉన్న తేమని పీల్చేసి తొందరగా ఎండుతాయి అన్నమాట. ఇదే పాల కవర్లోకి బ్యాటర్ని నింపుకొని చిట్టి వడియాలన్నమాట. గుండ్లుగా పెడుతున్నాను. పాల కవర్ అయితే పడేస్తే సరిపోతుందని వాడుతున్నాను. మిక్సీ జారుకి కూడా మొత్తం చుట్టుకొని పోతుందని పప్పు గుత్తితో ఎనిపాను అనమాట. సమ్మర్లో అయితే ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంటుంది, అందుకనే బాగా ఎండిపోతాయి అన్నమాట. వర్షాకాలం చలికాలంలో అయితే గాలిలో కూడా తేమ ఉంటుంది, అందుకనే ఎండవన్నమాట. సెకండ్ డేకి కొద్దిగా చిన్న సైజులో అయిపోయాయి చూడండి. ఇప్పుడు థర్డ్ డే బాగా సన్నగా చిన్న సైజులో గట్టిగా అయిపోయాయి అనమాట. తడి లేకుండా బాగా ఎండితే ఈజీగా ఊడి వచ్చేస్తాయి అనమాట క్లాత్ నుంచి. తీసేటప్పుడు ఎక్కడన్నా గట్టిగా అంటుకుని ఉన్నట్లయితే దాన్ని అలాగే వదిలేసి లాస్ట్లో రివర్స్లో క్లాత్ని తిప్పి కొంచెం వాటర్ స్ప్రే చేసినట్లయితే అది కూడా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. పొడవుగా ఉన్న ఒక రకం వడియాలను తీసేయటం అయిపోయింది. 3 డేస్లో ఫ్యాన్ గాలికే ఎంత చక్కగా ఎండిపోయాయో చూడండి. పువ్వులు, ఇందులో వేసిన స్పైసెస్ అన్ని చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా చిట్టు వడియాలను కూడా వలుసుకుందాము. ఇవి కూడా చక్కగా ఎండిపోయాయండి. ఇంకా అది ఎక్కడన్నా అంటుకున్నట్లయితే రివర్స్లో తిప్పి వాటర్ని చల్లుకోవటమే. ఈ ప్లేట్ని బాగా ఎండ ఉన్నప్పుడు ఒకసారి ఎండలో పెట్టి గాలిపోకుండా డబ్బాలో పెట్టి మూత పెట్టుకున్నట్లయితే నూనెలో వేసిన ఎమ్మటే బాగా చక్కగా పొంగుతాయి అన్నమాట. వడియాలని వేయించి చూపిస్తాను చూడండి. చక్కగా పొంగాయి కదండి. టీ టైం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు వీటిని. పిల్లలు కురుకురే లేసి అడిగినప్పుడు ఇలా చక్కగా వేయించి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు. ఇంకా గుండుగా పెట్టిన చిట్టి వడియాలను కూడా వేయించి చూపిస్తున్నాను చూడండి. సమ్మర్లో అన్నం మిగిలినట్లయితే వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.